హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. టైం అయితే 10:45 అవుతుంది. ఇంకా మన ట్రైన్ రావడానికి చాలా లేట్ అవుతుంది. ట్రైన్ ఏం ట్రైనో చెప్పేస్తానని ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. నేనైతే చెప్పను, తగ్గేదేలే. హాయ్ ఎవ్రీవన్, మేము ఇప్పుడు సేలం రైల్వే స్టేషన్లో ఉన్నాం. మార్నింగ్ ఒక 6 o'clock அரௌண்ட் ఇక్కడ ரீச் ஆகியாம். அண்ட் சேலம் வந்துட்டனால எங்கே போவோம் அப்படின்னு எனக்கு ஒரு ஐடியா வந்திருக்கு. ஸோ மேபி நான் கெஸ் பண்ண ப்ளேஸாக தான் இருக்கும்னு நினைக்கிறேன். வாங்க பார்க்கலாம். వచ్చేసి చాలా టైర్డ్గా ఉంది, ఫ్రస్ట్రేటింగ్గా కూడా ఉంది. ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది. ఈరోజు డేట్ ఏంటి? రవికిరణ్, నెక్స్ట్ వీక్ ఏదైనా ప్లాన్ చేసావా? దేనికా? మన మ్యారేజ్ డేట్ ఎప్పుడు చెప్పు. ఎప్పుడో వచ్చే మ్యారేజ్ డేట్ గురించి ఇప్పుడు నుంచి ఎందుకు సుజీ? వదిలే, తర్వాత చూద్దాం. వర్క్ ఉంది. నువ్వు యానివర్సరీ మర్చిపో, అన్ని అకేషన్స్ మర్చిపో. నువ్వేదో స్పెషల్ అనుకున్నాను. நீயும் எல்லா பசங்க மாதிரி தான், ஏதோ ஒன்று பண்ணு போ. ఓ గాడ్, గుర్తుంది సుజీ. నేనేం ప్లాన్ చేసానో నీకేం తెలుసు? సడన్ గా నువ్వు అడిగేసరికి నేను చెప్పలేకపోయాను. నేను డిన్నర్ ప్లాన్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసి ఉండొచ్చు. నీకు ఇవన్నీ తెలుసా? ఇవన్నీ సర్ప్రైజెస్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడే చెప్పేయమంటావా? చెప్పలేను కదా, అందుకే చెప్పలేదు. அப்படியா? నిజమాదా சொல்றியா? నువ్వు చెప్పినా వినట్లేదు. నన్ను 1 hour కొంచెం వదిలేసేయి. నేను లోపలికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుతాను. నన్ను ఏం అడగొద్దు ప్లీజ్. సరే ఇది ఆగు ఆగు ఆగు. అయ్యో, యానివర్సరీ రా. యానివర్సరీ ప్లాన్ చేసుకుంటే ఎలా మర్చిపోతావు? యానివర్సరీ రా, కమిట్ అయిపోయానే. ఏం ప్లాన్ చేయలేదే. ఫోన్ ఎక్కడా? ఫోన్ అయ్యయ్యో. సుజీ, టీవీ పెట్టుకుంటున్నావుగా? పెట్టుకో. 1 hour నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. టీవీ సౌండ్ బాగా పెట్టుకో, కాసేపు చూసుకో. నన్ను మాత్రం 1 hour డిస్టర్బ్ చేసామంటే బాగుంది. మా ఏది ప్లాన్ చేయలేదే. కాలు చేతులు ఆడట్లేదే. అయ్యో, ఏ రెస్టారెంట్స్ చెప్పింది? పాస్ట్ 1 month నుంచి ఏ రెస్టారెంట్స్ చెప్పిందో కూడా గుర్తులేదే. ఇప్పుడు మళ్ళీ అడిగితే నన్ను చావ కొడుతుంది. అయిపోయింది, నా పని అయిపోయింది ఈరోజు. హలో సార్, నేను రవికిరణ్ మాట్లాడుతున్నాను సార్. నెక్స్ట్ వీక్ సండే టేబుల్ అవైలబిలిటీ ఉందా డిన్నర్కి? డిన్నర్ లేకపోతే కొంచెం లంచ్ అవైలబిలిటీ అయినా ఉందేమో చూడండి సార్. లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా పర్వాలేదు. ఆ డేట్కి ఏమీ లేదా? అయ్యో, హలో హాయ్ సార్, నెక్స్ట్ వీక్ డిన్నర్ అవైలబిలిటీ ఉందా? అదే టేబుల్ అవైలబిలిటీ ఉందా? సండే కావాలి. సండే డిన్నర్ అయినా లంచ్ అయినా పర్వాలేదు. ఏదైనా అవైలబిలిటీ ఉందా ఆ రోజు? కొంచెం చూసి చెప్పండి సార్. 2 daysకి లేదా? నెక్స్ట్ డే ఉందా? నెక్స్ట్ డే అవసరం లేదు, మాకు ఆ డేటే కావాలి. ఓకే, థ్యాంక్స్. ఎక్కడ థ్యాంక్స్ రా బాబు. ఈ నెంబర్ కూడా పనిచేయట్లేదే. ఒక్క డిన్నర్ టైంకి ఒక్క టేబుల్ అయినా దొరకాలి. ఒక్కటి కూడా ఖాళీ లేదా? ఎలా ఇప్పుడు? అయ్యో, నా బర్త్డే కూడా బాగా సెలబ్రేట్ చేసింది, వ్లాగ్ కూడా తీసింది. నేను కానీ యానివర్సరీ బాగా చేయకపోతే ఈ సంవత్సరం మొత్తం సావ కొడతాది నన్ను. అయ్యో, ఎలాగైనా సరే యానివర్సరీ బాగా సెలబ్రేట్ చేయాల్సిందే. గైస్ ప్లీజ్, నా బర్త్డే వ్లాగ్ అయితే ఛానల్లోనే ఉంది, ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి. మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేసావా? పాత వీడియో మళ్ళీ చూడాలనేగా ఇప్పుడు చెప్తున్నా. உங்க பழைய வீடியோ யாருமே பார்க்க மாட்டாங்கடா. சுஜி மாதிரி நம்மனால பிளான் பண்ண முடியாது. డిన్నర్కే టేబుల్ கிடைக்க மாட்டேங்குது. అబ్బా, డిన్నర్కే కష్టమైతే రోజు మొత్తం సుజీ లాగా యాక్టివిటీస్ ప్లాన్ చేయాలంటే నా వల్ల కాదు. మనం యానివర్సరీ ట్రిప్ ప్లాన్ చేసేద్దాం. యానివర్సరీ ట్రిప్ అయితే ఒకేసారి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూసేయచ్చు. అన్ని ఎత్తికేయాల్సిందే, ఈ రోజు మొత్తం కానియాల్సిందే. ఏంటి సడన్ గా కాల్ వస్తుంది? ట్రిప్ అంటే చాలు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. వీళ్ళు ఏం చెప్తారో ఏంటో.
చెప్పరా. ఇప్పుడే అనుకుంటా ఉన్నా, ఫోన్ చేసేసారు. ఇంకా దేని గురించి? ట్రిప్ అని ఏదో అనుకుంటున్నానులే. ఏదో ఒకట్లేరా నాయన. ఏంటి గోవా ట్రిప్పా? బ్యాచిలర్సా? అబ్బా, బ్యాచిలర్ ట్రిప్ అయితే ఇంకేమరా నాయన. ఆహా, ట్రిప్పా? ఎక్కడెక్కడికి వెళ్దామా? ఆ ప్లాన్ అంతా లిస్ట్ ఇప్పుడే రెడీ చేస్తా. నువ్వు అలాగే లైన్ లో ఉండు. అందరినీ కాన్వర్సేషన్ లో యాడ్ చేయి. అంతే, కాన్ఫరెన్స్ లో యాడ్ చేయరా. ఏదేదో ఇప్పుడు వరకు కొంచెం టెన్షన్ లో ఉండి మర్చిపోయాను. కాన్ఫరెన్స్ లో యాడ్ చేయి. ఇప్పుడే ప్లాన్ చేసేద్దాం. ఓకేనా? పెట్టు. నీ యానివర్సరీ గురించి మళ్ళీ మర్చిపోయావా? మళ్ళీ డైవర్ట్ అయిపోయావురా. నీ యానివర్సరీకి ఎదురు ప్లాన్ పడలేనా? సుజీ గిట్ట అడ్డి వాంగువే. ரவிக்கிரண் என்ன பிளான் பண்ணிருக்க? சொல்லவே இல்ல. பிளானா? என்ன? ஆனிவர்சரி பிளான் தான். என்ன ஐயோன்னு சொல்ற? இல்ல, பிளான் பண்ணியா இல்லையா? பண்ணிட்டேனே. என்ன பண்ண சொல்லு. பண்ணிட்டேன். அதான் என்ன சொல்லு. ஐயோ, இப்ப மீட்டிங் வேற டைம் ஆகுது. இப்ப இவ்வளவு நேரம் பாட்டு தானே கேட்டுட்டு இருந்த. இல்ல, இப்ப கரெக்டா டைம் ஆகுது. மறுபடியும் 1 hour வந்து நீ ஹாலுக்கு போயிடணும். ஹாலுக்கு போய் நீ டிவி போட்டுக்கோ. 1 hour கழிச்சு மறுபடியும் கூப்பிடுறேன். என்ன மீட்டிங்? சும்மா 1 hour போ 1 hour போன்னு சொல்லிட்டு இருக்கேன். நான் ஆல்ரெடி உனக்கு எல்லாமே பண்ணிருக்கேன். పోమ్మా, అన్ని ప్లాన్ చేసేసాను. యూనివర్సిటీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఎవడరా నన్ను ఆ రోజు డిస్టర్బ్ చేసింది? గోవా ట్రిప్ అని నన్ను డిస్టర్బ్ చేశారు కదరా. అయ్యో, ఏమేమనుకున్నాను. హిల్ స్టేషన్స్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను కదా. లిస్ట్ చూద్దాం. ఇప్పుడు మన దగ్గర నుంచి చెన్నై నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాలి? వాల్పారై అంటే కోయంబత్తూరుకి వెళ్ళాలి. కోయంబత్తూరులో మనకి టికెట్స్ దొరకవే. అయ్యయ్యో, కొడైకెనాల్కి వెళ్దామా? వద్దులే, కొడైకెనాల్ కూడా ఇప్పుడు కాస్ట్లీ. మళ్ళీ ఇప్పుడంటే బస్సులన్నీ ఎత్తుక్కోవాలంటే కష్టం. ఇంకెక్కడికి వెళ్దాం? మున్నార్ అంటే కేరళ అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టమే. ఇంకేంటుంది? అయ్యయ్యో, మున్నార్ అయిపోయింది, కొడైకెనాల్ అయిపోయింది, వాల్పార అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇంత షార్ట్ టైంలో ఎక్కడికి వెళ్ళాలి? ఎయిర్కార్డ్ అయితేనే కరెక్ట్. సేలంకి అయితే మనకి ట్రైన్ టికెట్స్ చెన్నై నుంచి ఈజీగా దొరికేస్తాయి. అక్కడికి వెళ్ళామంటే ఎయిర్కార్డ్కి వెంటనే వెళ్ళిపోవచ్చు. కమాన్, ట్రైన్ టికెట్స్ బుక్ చేసేద్దాం. అబ్బా, సూపర్, టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ రెడీ. సేలంకి వెళ్ళిపోదాం. అన్ని ప్లాన్ చేసేటట్టు బిల్డప్ ఇచ్చేద్దాం. ఎయిర్కార్డ్కి కదా 2 days సూపర్ గా ప్లాన్ చేస్తాను. ఏముంది, అన్ని నెట్లో ఎత్తుకున్నావా, 2 days ఐటినరీ వేసుకున్నావా, వెళ్ళిపోయావా. హోటల్స్ అంటారా, ఏదో ఒకటి దొరుకుతుందిలే. కానివ్వండి, దగ్గరే కాబట్టి 6 hours లో సేలంకి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి ఎయిర్కార్డ్కి 1 hour లో వెళ్ళిపోవచ్చు. అంతే, ఫిక్స్. మన యానివర్సరీ ట్రిప్ రెడీ. కమాన్, లెట్స్ గో టు సేలం ఫస్ట్. బాయ్. సుజీ, వర్క్ అవరా? కంప్లీటెడ్. ఓహో, తొందరగా కంప్లీట్ చేసాం అనమాట. అయితే 3 hours లో రెడీ అవ్వు. మనం 2 days చెన్నైలో ఉండట్లేదు. లగేజెస్ అన్ని ప్యాక్ చేసుకో, వెంటనే రెడీ అవ్వు. 3 hours నీకు టైం. ఏంటా, నువ్వే కదా చెప్తావు నేను అసలు ఏమీ ప్లాన్ చేయనని. ఈ యానివర్సరీకి ఒక ట్రిప్ ప్లాన్ చేశాను. వావ్, ట్రిప్పా? ఎప్పుడు ప్లాన్ பண்ண? అదంతా నీకెందుకు. యు హావ్ ఓన్లీ 3 hours. క్లాక్ ఈస్ టికింగ్. తొందరగా రెడీ అవ్వు. 3 hours எனக்கு வேணும். 5 minutes போதும். இப்ப பாரு. டாடா. அதுக்குள்ள రెడీయా? ఆమా, రెడీ దా. వా పోலாம். ట్రావెల్ అండ్ షాపింగ్ అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందో ఇంత ఫాస్ట్ గా రెడీ అవుతారు. వాంగా స్టార్ట్ పడలా. లెట్స్ గో. సుజీకి అయితే లాస్ట్ మినిట్ లో సర్ప్రైజ్ రివీల్ చేశాను. వెంటనే 3 hours లో అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. 2 days స్టే కాబట్టి దానికి సరిపడే లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేనైనా కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ మర్చిపోతాను, కానీ సుజీ మాత్రం పర్టికులర్ గా ఆ ప్లేస్కి ఏం కావాలో అన్ని గుర్తు చేసుకుని మరీ ప్యాక్ చేస్తుంది. చెన్నై ఎగ్మోర్ నుంచి సేలంకి మిడ్-నైట్ ట్రైన్ అయితే బుక్ చేశాం కాబట్టి ఇంట్లోంచి 9:30కి అయితే స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఇంటి నుంచి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వరకు అయితే 17 kilometers ఉంటుంది. ఆల్రెడీ నైట్ 9:30 అయిపోయింది కాబట్టి ట్రాఫిక్ అయితే పెద్దగా లేదు.
వితిన్ 45 మినిట్స్లోనే మేము రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. టైం అయితే 10:45 అవుతుంది. ఇంకా మన ట్రైన్ రావడానికి చాలా లేట్ అవుతుంది. ట్రైన్ ఏం ట్రైనో చెప్పేస్తానని ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. నేనైతే చెప్పను, తగ్గేదేలే. సుజీకి అయితే ట్రిప్ ప్లాన్ చేశానని చెప్పాను కానీ ఏర్కాడ్ కని అయితే చెప్పలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందైతే ఏ ప్లాట్ఫామో డిస్ప్లే చేశారు. మిడ్ నైట్ ట్రైన్ కాబట్టి హ్యాపీగా ఇంట్లోనే డిన్నర్ చేసి అయితే వచ్చేసాం. అలాగోలో ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. S2 కోచ్ అయితే ఎక్కడో ముందు ఇచ్చారు. అక్కడ వరకు నడిచే లోపల మా పని అయిపోయింది. ఇప్పుడైతే చెన్నై ఎగ్మోర్ నుండి సేలంకి అయితే వెళ్తున్నాం. మేమైతే సేలం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసాం. ఇక్కడ నుంచి ట్రైన్ అయితే 11:55 PM స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ 6:15 అవుతుంది. మొత్తం ట్రావెల్ జర్నీ వచ్చి 6 hours 20 minutes. సుజీకి అయితే ఇప్పటివరకు సేలం వెళ్తున్నామని తెలియదు. సేలం ట్రైన్ ఎక్కిన తర్వాత సేలం అయితే వెళ్తున్నాం అనుకుంటుంది కానీ ఏర్కాడ్ అయితే వెళ్తున్నామని అస్సలు గెస్ట్ చేయలేదు. చూద్దాం మరి ఏమవుతుందో. ఎలాగో లాస్ట్ మినిట్లో బుక్ చేసిన విండో సీట్స్ అయితే దొరికాయి. అది మిడ్ నైట్ ట్రైన్ కాబట్టి ఎక్కువ మంది అయితే లేరు. నాకు బస్ కంటే ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే చాలా ఇష్టం. అందులో నాకైతే అప్పర్ బర్త్ దొరికిందంటే అసలు కిందకైతే రాను. చూస్తున్నారుగా, నైట్ 12 o'clock అయితే అవుతుంది. మార్నింగ్ మనం ఎర్లీగా 6 o'clock అయితే లేచేయాలి. ఈ లోపల మంచి స్లీప్ అయితే వేసేద్దాం. అసలే మార్నింగ్ వెళ్ళగానే Day 1 సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ చేయాలి. అసలే మన ట్రిప్ ఓన్లీ 2 days కాబట్టి మ్యాక్సిమం మనం ఎక్స్ప్లోర్ చేయాలి. రెస్ట్కి అయితే టైం ఉండదు. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద మార్నింగ్. హాయ్ ఎవ్రీవన్, మేము ఇప్పుడు సేలం రైల్వే స్టేషన్లో ఉన్నాం. మార్నింగ్ ఒక 6 o'clock అరౌండ్ ఇక్కడ ரீச் ஆகியாம். அண்ட் சேலம் வந்திருக்கனால எங்கே போவோம் அப்படின்னு எனக்கு ஒரு ஐடியா வந்திருக்கு. ஸோ மேபி நான் கெஸ் பண்ண பிளேஸாக தான் இருக்குன்னு நினைக்கிறேன். வாங்க பார்க்கலாம். ఇక్కడ నుంచి అయితే మనం సేలం న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి మనం అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. పదండి ఇప్పుడు సేలం న్యూ బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం సేలం జంక్షన్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. రైల్వే స్టేషన్ నుంచి సేలం న్యూ బస్ స్టాండ్కి అయితే అరౌండ్ 3 kilometers అయితే ఉంటుంది. మనం ఆటో ఆర్ ట్యాక్సీ మాట్లాడుకున్నామంటే అరౌండ్ 20 minutesలో సేలం న్యూ బస్ స్టాండ్ రీచ్ అయిపోవచ్చు. బస్ స్టాండ్ నుంచి ఎవ్రీ 1 hour ఏర్కాడ్కి లోకల్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయని చెప్పారు. ఫైనలీ 1 hourలో అయితే ఏర్కాడ్ రీచ్ అయిపోయాం. ఇదిదా నాங்கள் బుక్ பண்ண హోటల్ తమిళనాడు. ఈ హోటల్ అయితే తమిళనాడు టూరిజం గవర్నమెంట్ వెబ్సైట్లో అయితే బుక్ చేసాం. ఇక్కడైతే డబుల్ రూమ్స్, డీలక్స్ రూమ్స్, కాటేజ్ రూమ్స్, ఇంకా యూత్ హాస్టల్ కూడా అవైలబుల్గా ఉంది. మేమైతే 2 daysకి డబుల్ రూమ్ బుక్ చేసుకున్నాం. అరౌండ్ 4,700 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అయితే ఛార్జ్ చేశారు. రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. పదండి హోటల్ చెక్ ఇన్ చేసేద్దాం. హోటల్ నుంచి సైట్ సీయింగ్ ప్లేసెస్కి డిస్టెన్స్ అండ్ ఆ లొకేషన్స్కి మ్యాప్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు. இந்த பிளேசஸ் லிஸ்ட் பார்த்து நீங்கள் Day 1 ஐட்னரி பிளான் பண்ணிக்கலாம். హోటల్ చెక్ ఇన్ అయిన వెంటనే మీరు డబుల్ రూమ్ అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. యాక్చువల్లీ చెక్ ఇన్ டைம் అయితే 12 PM. இன் கேஸ் நீங்கள் செக் இன் டைம் முன்னாடியே வந்தீங்கன்னா రూమ్ అవైలబుల్గా இருந்தா ఎర్లీయావే చెక్ ఇన్ பண்ணிடலாம். మేము ఎర్లీ మార్నింగ్ సేలం 6 o'clock రీచ్ అయ్యాం కాబట్టి అక్కడే టైం స్పెండ్ చేసాం ఒక 2 hours వెయిటింగ్ హాల్ తీసుకొని. సో అలా టైం పాస్ చేసి కరెక్ట్గా 11 o'clock అంతా ఏర్కాడ్ హోటల్ అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్గా మేము తీసుకున్న డబుల్ రూమ్కి అయితే ఎంట్రన్స్ ఇది. పదండి లోపలికి వెళ్ళిపోదాం. హోటల్ అయితే డీసెంట్గా ఉంది, క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయాం. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని అయితే ఫ్రెష్ అప్ అయిపోవాలి తొందరగా. మీకు ఒక్కసారి హోటల్ గార్డెన్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. సడన్గా క్లైమేట్ చేంజెస్ అయితే ఉన్నాయి. కాసేపు అయితే చల్లగా ఉంటుంది, వెంటనే ఎండ వచ్చేస్తుంది. యాక్చువల్గా మేము సమ్మర్ టైం వచ్చాం కాబట్టి అంత చలిగా అయితే లేదు. రూమ్కి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒకసారి టారిఫ్స్ అయితే డిస్ప్లే చేస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. ఇదే మేము తీసుకున్న డబుల్ రూమ్, వెరీ క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్. ఏర్కాడ్ Day 1 సైట్ సీయింగ్ సపరేట్ వీడియోలో వస్తుంది. ఒక 3 to 4 daysలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మీరు Day 1 సైట్ సీయింగ్ ప్రివ్యూ అయితే చూడొచ్చు. మీకోసం ఒక స్మాల్ గ్లింప్స్.
చూస్తున్నారు కదా, మరో ఎక్సైటింగ్ వీడియో అయితే రాబోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Click bell notification for exciting updates. Keep smiling and thank you for watching. See you in the next video. Bye bye.